కార్తీక మాస సందర్భంగా శ్రీ స్వయంభూ శ్రీ అభయాంజనేయ స్వామి సర్వమంగళ దేవి సహిత శివ పంచాయతన సంతాన నాగేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం రాంపల్లి ఆర్ఎల్ నగర్ కీసర మండలం నాగర మున్సిపాలిటీ మేడ్చల్ జిల్లాలో ప్రతి సంవత్సరంలో శ్రీ సీతారామ కళ్యాణం మొదలుకొని మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం, కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు, శ్రీ పద్మావతి మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం వరకు అనంత వైభవంగా కనుల పండుగ భక్తులందరి ఆధారణతో భక్త విశ్వాసాలతో విరాజిల్లుతున్న దేవాలయం. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు పాల్గొనడం జరిగింది. సముద్రాన్ని మదించినప్పుడు ఆ పాల సముద్రంలో నుంచే మహాలక్ష్మి ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించినటువంటి మహాలక్ష్మి అష్టైశ్వర్యాలతో వస్తుంది కనుక ఆ మహాలక్ష్మి శ్రీ गणपतये नमः आवाहयामि लक्ष्मीनां लक्ष्मीपतिं नमामहे कविकवीनामुपमस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां शृण्वन्नोदर्शेदर्शाननं श्री हरिद्रागणाम्बिकादेवताभ्यो नमः नवरत्नखचितसीमसिंहासनं समर्पयामि ततः पादयोपाद्यो नमोऽस्त्वन्ताय सहस्रमूर्तये सहस्रपादाचिदोर्बाहवे सहस्रनाम मे पुरुषाय शाश्वते सहस्रकोटि वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ईशानम् अवस्तोतारम् अवधातारम् अवानूर्धानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवधरात्तात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वम् आत्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममय त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि मंगल्यसूत्रान्वितम् सीताराघवयोर्विवाह समये कुर्यात् सदा मंगलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान कालिंदी कनकांबुजं कलशजं काशं कुशं कौस्तुभं काशं कोकिलपूजितं कुवलयं कौमोदकी कुंकुमं कौमारी कलहंस पूजितरव
सर्वमिदं कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान पुष्पम् पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद योपायतनं वेद आयतनवान् भवति देवा गोदावरे सरस्वते नर्मदे सिंधु कावेरे जले सिंधुनेन्द्रो कावेरे तुंगभद्रा कृष्णवेणी च गौतमे भागीरथी विद्याता पंचगंगा प्रतिष्ठिताः कलशोदकेन देवमातानां पूजा द्रव्याणि सम्प्रोक्ष्य भूलोक लक्षयोजन विस्तृता भुवर्लोका चतुर्लक्षयोजन विस्तृता सुवर्लोक कोटियोजन विस्तृता महद्लोक कोटियोजन गुण विशेषनिष्ठायां शोभतितो इदे चतुस्सागर पर्यन्तो वो ब्राह्मणेभ्यः शुभं भवतो अरणामानन्दवन्तानां विन्यासकोटियोजनस्य दापोलोकस्य भूतभागे द्वादशकोटियोजनस्य सत्यलोके देदीप्यमाना चतुर्दशयोजमानप्रमाण ब्रह्मपुरिविराजमानस्य पूर्वदाशिखरमध्ये मेरो दक्षिणदिग्भागे श्रीशैल गुणारान्तां पक्षणीनें शरणमहं प्रवचे अलक्ष्मेन सदां तामनेः योक्तमाङ्गल्यका गौरी देवताभ्यो नमः जातवयसे समवामतो मम रातीयतो वृथः विवेदः
రామలింగేశ్వర నగర్. ఈ యొక్క రామలింగేశ్వర నగర్లో కార్తీక మాస ఉత్సవం సందర్భంగా, కార్తీక మాసం సందర్భంగా ప్రతి మాసము కూడా, ప్రతి సంవత్సరాలలో కూడా ఈ యొక్క అభయాంజనేయ స్వామి స్వయంభూ, మనకు ఈ యొక్క అభయాంజనేయ స్వామి పుట్టలో వచ్చినటువంటి స్వామి. ముందుగా పుట్టలో వస్తే తర్వాత ఇక్కడ ఉన్న భక్తులు కొంతమంది వీళ్ళందరూ కూడా కలిసి రోజు కూడా ఇంత కాలనీ లేదు, ఒక 5-6 ఇండ్ల కంటే ఎక్కువ లేవు, 5-6 ఇండ్లు ఉన్నప్పుడు మాత్రమే మేము ఆ చెట్టు కింద ఉన్నటువంటి విగ్రహానికి రోజు అభిషేకం చేసి పాలతోనే అంతా కూడా కడిగి 2 సంవత్సరాల తర్వాత లేపి ప్రతిష్ఠ చేశాము ఆ యొక్క అభయాంజనేయ స్వామి వారిని. తర్వాత దినదిన అభివృద్ధి చేత చెందింది. మెల్లమెల్లగా ఆలయం కట్టాము, అందరి సహకారం చేత ఆలయం కట్టాము. ఆలయం కట్టిన తర్వాత దీనికి ఎటువంటి కూడా చైర్మన్ కానీ లేదా ఇంకో విధంగా కానీ రాజకీయాలు కానీ ఎటువంటివి కూడా ఇక్కడికి రాకుండా అందరం భక్తులందరం కూడా కలిసి ఈ యొక్క గుడిని దినదిన అభివృద్ధి చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఎవరి దగ్గరికి కూడా ఈ యొక్క ఆలయం గురించి విశేషమైనది మన రంగారెడ్డి జిల్లాలోనే నాకు తెలిసి ఏకైక దేవాలయము ఈ యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము, శివపంచాయతన స్వామి దేవాలయము, మళ్ళీ ఈ చిరప్రతిష్ఠ అయినటువంటి 12 జ్యోతిర్లింగాలు, ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహ దేవాలయం. ఈ యొక్క ఆలయ విశేషత ఏమిటంటే ఏదైనా కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. ఆ యొక్క అభయాంజనేయ స్వామి నేనున్నాను అనేటువంటి అభయం ఇస్తాడు. అటువంటి స్వామివారి దగ్గర మేము ఏ చంద కూడా తీసుకోకుండా ప్రతి సంవత్సరం కూడా ఉగాది మొదలుకొని నవరాత్రులు అవుతాయి, శ్రీరామ నవరాత్రులు, తరువాత శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలు జరుగుతాయి, తరువాత ఆశ్వర్య మాసంలో నవరాత్రులు జరుగుతాయి, కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఉత్సవాలు కళ్యాణాలు జరుగుతాయి. అదేవిధంగా మళ్ళీ శివరాత్రి రోజున మహాశివరాత్రి పర్వ సందర్భంగా కళ్యాణోత్సవాలు భజనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. హోలీ వరకు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఎక్కడ ఇన్ని జ్యోతిర్లింగాలు పెట్టలేదు, పెట్టడానికి కారణం ఏంది? ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జ్యోతిర్లింగము పెట్టడానికి అంతర్గతమైనటువంటి ఉద్దేశం కూడా ఉంది. స్వామివారు స్వయంభూ అభయాంజనేయ స్వామి అంటే ఆయననే రుద్రాంశ సంభూతుడు, రుద్రుడే ఆయన, రుద్రుడే అవతారంగా ఆ యొక్క అభయాంజనేయ స్వామి వచ్చాడు. దాంట్లో భాగంగా మనకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ముందులో వెళ్తారు, ముందులో వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ముందులో ఎంతో మంది అక్కడికి అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ మళ్ళీ వెళ్ళాలంటే ఓపిక అనేటువంటిది ఉండదు. ఆ యొక్క ఓపిక ఉండకుండా ఉన్నప్పుడు మనకు శక్తి జాలనప్పుడు ఈ యొక్క శివలింగాన్ని, ఈ యొక్క 12 జ్యోతిర్లింగాన్ని స్పర్శించుకున్నా లేదా ఇంత నీళ్లు పోసినా కానీ వాళ్ళ జాతక అనుసారైన అన్ని కూడా తొలగిపోవాలనే దృఢమైన సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క జ్యోతిర్లింగాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి రాశికి సంబంధించి, ప్రతి నక్షత్రానికి సంబంధించి ఈ యొక్క జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించాము. అంటే మేషరాశి మొదలుకొని మీన రాశి వరకు ఎవరైనా ఇక్కడికి వచ్చి నీళ్లు పోసే చాలు వాళ్ళు అనుకున్నది, ధార్మికంగా అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శ్రీ స్వయంభూ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో వెలిసిన స్వామివారికి ముఖ్యంగా ఆ రోజు అంటే 2006 సంవత్సరంలో పునాది వేసినట్టున్నారు. 2006 సంవత్సరంలో సోమయాజులు గారు కానీ, ఉదయాంకులు గారు కానీ, వేణు వాళ్ళ ఫాదర్ కానీ, మన పంతులు రామూర్తి గారు కానీ, మన శ్రీనివాసరాజు గారు కానీ, పేరు మర్చిపోతారు, వాళ్ళందరూ ఈ ఆలయానికి ఎంతో అభివృద్ధి చేశారు, అభివృద్ధి కోసం పాటుపడ్డారు. విష్ణు శివాత్మకం అని శ్రీ ఆంజనేయ స్వామి మా ఆర్ఎల్ నగర్లో ఉండడం వలన మాకందరికీ కూడా ఎంతో అభివృద్ధిని ఇచ్చాడు. ఆయన ఎలా అభివృద్ధి చెందాడో మాకు కూడా అలాగే అభివృద్ధినిస్తూ మా పిల్లా పాపలు అందరూ కూడా అత్యంత విద్యాబుద్ధులతోటి, నిజంగా ఇందాక వేణన్ అన్నట్టు మా బావగారు అన్నట్టుగా కూడా పిల్లలందరూ కూడా మంచి బుద్ధులతో ఎదుగుతున్నారు. కాబట్టి అదంతా కూడా ఆయన కృప, ఆయన చలవగానే మేము భావిస్తూ ఉంటాము. దానికి తోడు మా గురువు గారు కూడా అంటే మా పూజారి గారు ఇక్కడ పూజాధికారులు అన్నీ కూడాను ప్రతి ఒక్క
ఒక్కటి కూడా మా చేత అందరి చేత కూడా ఆయన సంకల్పించి మా చేత కూడా సంకల్పింపజేసి చక్కగా చేయిస్తున్నారు కనుక ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతోంది. అది ఆయన సంకల్పమో మా సంకల్పమో మరి పూజారి గారి సంకల్పమో తెలియదు. కానీ ఈ కొత్తగా ఈ కార్తీక మాసంలో మాకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్థాపన చేయించారు గురువు గారు. అది గుడికి ఇంకా ఇనుమడింపజేసింది అనడానికి అదే నిదర్శనం అండి. ఎంత అందంగా చేయించారో మా గురువు గారు. ఇక మా ఇంకా కూడాను చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి మా ఆంజనేయ స్వామిని దర్శించుకుని మా గుడి ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మేము. జై శ్రీరామ్. నేను 2000 సంవత్సరంలో మేము సనత్ నగర్ నుంచి ఈ కాలనీకి రావడం జరిగింది. ఆ రోజున అభయ ఆంజనేయ స్వామి అప్పటికే ఈయన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆయనకి గోడ లేక ఇల్లు లేక ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉండేవాడు. ఆ 25 సంవత్సరాల్లో ఈ ఏడాది 2025 సంవత్సరం ఇప్పటికి ఆయన ఎంత బాగా ఆయన గుడి డెవలప్ అవడమే కాకుండా ఆ కాలనీని మొత్తం బాగా డెవలప్ చేసి అందరినీ కూడా మంచిగా చూస్తున్నాడు. ఈ కాలనీలో ఉండే పిల్లలకి ఎవ్వరికీ కూడా చెడు బుద్ధులు లేకుండా చూస్తున్నాడు. అందుకే ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హనుమాన్, జై జై హనుమాన్. మీరు సనత్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పి వచ్చామండి. ఆ కోరిక నెరవేర్చాడు. మేము ఇల్లు కట్టుకున్నాము. మా అమ్మాయికి చక్కగా పెళ్ళయింది. మా అబ్బాయి పెళ్లి కోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము. అది కూడా త్వరలోనే అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు ఏదైతే మన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఇంత చక్కగా ఉత్సవాలు జరుపుకుంటున్నామో, గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమీ లేదు. సోమయాజుల అంకుల్ చెప్పినట్టు ఒక స్టేజ్ మాత్రమే ఉంది. అది గణేష్ మండపానికి అని చెప్పి ఒక స్టేజ్ కట్టాము. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. అదే స్టేజ్ ఈరోజు గర్భగుడి అయింది, స్వామివారి గర్భగుడి అయింది. అదే స్టేజ్ ఇప్పుడు గర్భగుడి ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది స్టేజ్ అది. సో అప్పటి నుంచి కూడా అంటే 92 నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతా ఇక్కడ చాలా మంది అందరూ పెద్దలు కానీ కాలనీవాసులు కానీ అందరి సహకారాలతో ఈ యొక్క గుడిని ఇంతవరకు డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎటువంటి చందాలు లేకుండా, ఎటువంటి కమిటీలు లేకుండా ఈ యొక్క గుడి భక్తుల దాని మీదనే నడుస్తూ ఉన్నది. ప్రత్యేకించి చందాలు ఎక్కడ కూడా ఈ గుడి కోసం అని చెప్పి ఎవరిని అడగడం జరగలేదు. స్వచ్ఛందంగా భక్తులు ఇచ్చే దాంతోనే ఈ కంప్లీట్గా ఈ గుడి నడుస్తూ ఉన్నది. ఇక ముందు కూడా అట్లాగే నడుస్తుందని చెప్పి భావిస్తూ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ గుడి ఇంకా అభివృద్ధి చెంది అందరినీ స్వామి సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. భక్తులే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని నమ్ముకొని ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే ఈ కాలనీ ఈ యొక్క ఆలయానికి ఎలాంటి కమిటీ కానీ ఏం లేదు. ఈ రామ్మూర్తి గారు గుడి పూజారి గారు గత 20 సంవత్సరాల నుంచి 2008లో దీన్ని శంకుస్థాపన జరిగింది ఆలయం. తర్వాత శివ పంచాయతనం అది కూడా శంకుస్థాపన చేశారు వారి ఆధ్వర్యంలో. ఇప్పుడు తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. దానికి ఇంకా ప్రతిష్ట కూడా ఇంకా బాకీ ఉన్నది. ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అన్ని రాజకీయాల వారు కూడా ఇక్కడికి విచ్చేసి రామ్మూర్తి గారు పిలిస్తే అందరు కూడా ఇది మా గుడి అని ఆయన సహకరించి ఈ గుడిని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అలాగే రాబోయే కాలంలో కూడా ఎలాంటి రాజకీయాలను ఇక్కడ గుడి వద్దకు తీసుకురాకుండా అందరూ కూడా రామ్మూర్తి గారికి సహకరించి ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇక్కడ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారు కదా, మీ కాలనీ వాసులందరూ మీ అభిప్రాయం ఏంటి? అందరి అభిప్రాయం చాలా సంతోషంగా ఉంది. చుట్టుపక్కల ఏ గుళ్ళల్లో కూడా లేదు ద్వాదశ జ్యోతిర్లింగాలు. మా గుడిలో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. వచ్చాము. ఇప్పటి నుండి మాకు బాగా నమ్మకం, ఎదురుగా తీసుకోకూడదని చాలా మంది ఉన్నారు. చాలా మంది తీసుకోకూడదు అని చాలా మంది పెట్టారు. కానీ మేము వచ్చి ఇప్పుడు 7 years అవుతుంది. ఎలాంటి ఆటంకం లేదు. మేము నైట్ 3 o'clock లేచిన మాకు ఎలాంటి భయము ఉండదు. మేము ఆర్ఎల్ కాలనీకి వచ్చి ఇప్పుడు దాదాపు 7 years అవుతుంది. పంతులు గారు చెప్పినట్టు ఏ భయం లేకుండా హ్యాపీగా ఉన్నాం. మా ఆర్ఎల్ నగర్ లో ఇక్కడ స్వయంభూ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆర్ఎల్ నగర్ ఒకటి కాకుండా మిగతా పక్క ఊళ్ళల్లో చేసుకుంటారు. అభయాంజనేయ స్వామి స్వయంభూగా వచ్చిన
ఉపయోగపడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ వచ్చిన ప్రతి భక్తుడు కూడా భోజనం దయచేసి గుర్తు వేస్ట్ చేయకుండా. వినాయక చవితికి అప్పుడు ఈ పిల్లలంతా చిన్న పిల్లలు వీళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇది అసలు యాక్చువల్గా వినాయక ఉత్సవాలు కానీ పెట్టాను. అది అట్లా ఏమైందనంటే ఆయన ఎట్లా వచ్చాడో మా దగ్గరికి వచ్చాడు. మాతో 90 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నటువంటి ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆయన మా దగ్గరికి ఇక్కడికి వచ్చి కాలనీని అభివృద్ధి చేస్తున్నాడు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అందరూ కలిసి ఈ గుడిని అభివృద్ధి చేయాలి. ఇది దాతలు ఎంతో మంది దాతలు మీకు ఇచ్చినటువంటి రుణాలు అది భగవంతుడు కల్పించాడు. మీరు కొబ్బరికాయ తీసుకొచ్చి ఆయన ఎత్తి మీద కొడతాం, దీపం తీసుకొచ్చి ఆయన దగ్గర కొడతాం, అది పెట్టకండి దయచేసి. ఎందుకనంటే అది మంచిది కాదు. మీరు బయట పెట్టుకోండి శుభ్రంగా హాయిగా ఆ పని చేయండి. శివాయ శ్రీమాత్రే నమః. గోవింద. మేము అందరినీ స్మరిస్తాము. అందరు దేవుళ్ళ చుట్టూ మేము ఎలా తిరుగుతామో అలానే ఈ రోజు మా దగ్గరికి జ్యోతిర్లింగాలు కూడా వచ్చినాయి. భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, గూగుల్ పే కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నాకు అర్థమైంది. చాలా భక్తులు భోజనం చేస్తున్నారు కాబట్టి వచ్చి మా పేర్ల మీద మేము అభిషేకం చేసుకుని చక్కగా ఆ నామం చదువుకుని స్తోత్రం చదువుకుని హనుమాన్కి ప్రదక్షిణలు చేసుకుని ఇంత మంచి ఇంత మంచి కార్యక్రమం మొత్తం మా కాలనీ ఆర్ఎల్ నగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి గుడిలో ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, పంతులు గారికి, గ్రామస్తులకి, అందరికీ, పెద్దవాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు. ఎప్పటికీ ఇలాగే మా పూజలు మంచిగా కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై శ్రీ